హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి పొటాటో చిప్స్ అండి. ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో, క్రిస్పీగా ఉండాలంటే ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. వీడియోలో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చూస్తారు కదండి. దీనికి ఏమేమి కావాలో చూద్దాం ఫ్రెండ్స్. పొటాటో అండి, ఆలుగడ్డలు అండి, కొత్తవి తీసుకోవాలి. చూసారు కదా, పొటాటో కొత్తవి తీసుకుంటే అండి దీంట్లో ఎక్కువ స్టార్చ్ ఉండదండి, క్రిస్పీగా వస్తాయి. ఫస్ట్ అండి వాష్ చేసుకోవాలి, మట్టి ఎక్కువగా ఉంటుందండి. వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పొట్టు తీసిన తర్వాత ఈ ఆలుగడ్డలన్నీ వాటర్లో వేసుకోవాలి. చల్లని వాటర్లో వేసుకోవాలి. తర్వాత అండి ఈ విధంగా చిప్స్ లాగా చేసుకోవాలండి. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఈ డిజైన్లో చేశాను. ఈ చిప్స్ అన్నిటినండి చల్లని వాటర్లో వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. విరిగిపోకుండా చూసుకుంటూ వాష్ చేసుకోవాలి. తర్వాత అండి మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఐస్ పీసులు వేయాలండి. 4-5 వరకు వేయాలి. ఐస్ వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంచాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత అండి వీటిని ఒక క్లాత్లో వేసుకోవాలి. ఈ చిప్స్ అన్నిటిని క్లాత్లో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అండి పక్కన పెట్టేసుకోవాలి. నీడలో ఆరబెట్టుకోవాలండి, ఎండలో అవసరం లేదు. మీరు ఎప్పుడు చేయకపోతే ఒకసారి చేసి చూడండి. ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ ఉన్నప్పుడేనండి ఈ విధంగా చిప్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నూనె వేడిగానే ఉంటే క్రిస్పీగా వస్తాయి ఇవి. ఈ చిప్స్ అండి కలర్ మారే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అన్ని విధంగానే ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ విధంగా వేయించుకున్న తర్వాత అండి నేను కారము, ఉప్పు వేసాను. మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా వేసుకోవచ్చండి. పెరి పెరి పౌడర్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి. కొంచెం చల్లారిన తర్వాత నేను ఉప్పు, కారం వేసాను, అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.